అందరికీ నమస్కారం అండి. ఈ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి గోపూజ యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము. స్వయంగా గోమాత మహిమ గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన కదా, గోవును పూజించిన సర్వ పాపములు నశిస్తాయని ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమునందు పరమశివుణ్ణి భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషంతో పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించగా దయామయుడగు పరమశివుడు ఈ విధంగా చెప్పారు. ఓ పార్వతి, గోమాత నందు సమస్త దేవతలు కలరు. అటువంటి గోవును పూజించిన వారికి సర్వ పాపములు నశిస్తాయని చెప్పాడు. అదేవిధంగా సమస్త దేవతలు గోమాతలో ఎక్కడెక్కడ ఉంటారనే విషయాన్ని వివరించారు. గోమాత పాదములలో ఋషిపితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు ఉంటాయని, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి కూడా ఉంటారని, నోరు లోకేశ్వరమని, నాలుక 4 వేదములని, భూమధ్యంబున గంధర్వులుంటారని, దంతాన గణపతి అని, ముక్కున శివుడని, ముఖమున జ్యేష్ఠాదేవి అని, కళ్ళల్లో సూర్యచంద్రులని, చెవులలో శంఖ చక్రాలు, కొమ్ములలో యముడు ఇంద్రులు ఉంటారని, కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయని, ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉంటారని, ఉదరమున సనక సనంద సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంకోటి దేవతలు, పిరుదులు యందు పితరులు ఉంటారని, కర్రి యందు కావేరి బోలు, పొదుగు యందు పుండరీకాక్షణ బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతీ నది అని, పెరుగు నర్మదా నది అని, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత, గంగా, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదని, గోపాద ధూళి సమస్త పుణ్య నదులు తీర్థములు కన్నా గొప్పది అని వివరించాడు. కావున ఓ పార్వతి, ఈ గోమహత్యాన్ని వివరించతగునా అని, ఈ గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగుతాయని, ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలగిపోతాయని, నిత్యము సంధ్యావేళ పఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారు 3 తరాల పితృదేవతలు తరిస్తారని, గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారని, గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితములు వస్తాయని, గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణంతో సమానమని చెబుతారు. గోవును పూజించితే సమస్త దేవులను పూజించిన ఫలం కలుగుతుందని, గోమాతను దర్శించిన, గోప్రదక్షిణం చేసిన సమస్త దేవుల్ని దర్శించినట్టే అంటారు. అదేవిధంగా ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారికి సమస్త పాపముల నుంచి విముక్తి పొంది విష్ణు సాయుధ్యం పొందుతారని, కార్తీక బహుళ ద్వాదశిని గోవర్ష ద్వాదశి అని అంటారు. ఈరోజు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యఫలం పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు. కనుక ఎంతో మహిమాన్వితమైన, ఎంతో పవిత్రమైన ఈ గోమాతను ఈ చాతుర్మాస 4 నెలలు పూజించి, ఈ చాతుర్మాస 4 నెలలు పూజిస్తే ముక్తిని పొందుతారని చెబుతారు. ఓం నమ శివాయ. గోవింద హరి గోవింద.